అమావాస్య పుణ్యంకి మాకు బ్లాగులు వస్తుంటాయి మీ దగ్గరికి. అమావాస్య పుణ్యం బ్లాగుల్లో ఇది ఒక బ్లాగ్ అనమాట. ఎక్కడికి వచ్చాం మనం? మేము బొబ్బిలి వచ్చాం, ఈవెంట్కి వచ్చాం. ఇది మా లగేజ్. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం. వాటర్ బాటిల్ కూడా చూపించాల్సిన అవసరం లేదు. నేను మేకప్ ఆర్టిస్ట్, ఈవిడ హెయిర్ స్టైలిస్ట్. పొద్దున్నే 5:30కి వెళ్ళి అమ్మాయికి మేకప్ చేసి వచ్చాం. ఇప్పుడు రూమ్లో కొంచెం టీ తాగుతాం. కాసేపు అయిన తర్వాత మేము టిఫిన్ తినడానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత టిఫిన్లు ఏమేమి తింటామో చూపిస్తాం. స్టే ట్యూన్. ఇంకా ఇంకోట్లో చెప్పండి, మా క్లయింట్ గురించి క్లయింట్స్ ఎంత మంచోళ్ళు అంటే తిన్నంత వరకు వదలట్లేదు. మా వెనకాతలు పడి పడి మరి తినిపిస్తుంది. నిన్న రాత్రి రాగానే ఏంటంటే కూరలు ఒక విందు భోజనం అంతా పెట్టారు మా ముందు. దొండకాయ కూర అదో అవి చెప్తారు, పెరుగు, సాంబారు, అన్నము, స్వీట్ అన్నీ పెట్టారు. పెట్టి కడుపు నిండా పెట్టి పంపించారు. మళ్ళీ ఇప్పుడు వస్తారా రారా బ్రేక్ఫాస్ట్ మేము వచ్చేసాం చెప్పకుండా, అంటే లగేజ్ పెట్టేసి మళ్ళీ వెళ్దామని. అయినా సరే ఆ బ్రైడ్ అక్కడ ఉండి కూడా, అమ్మాయి మానస పేరు, తను అక్కడ ఉండి కూడా మమ్మల్ని పిలుస్తుంది తినడానికి. ప్లీజ్ వెళ్ళి తినండి అంత మంచోళ్ళు అనమాట. చాలా మంచి ఫ్యామిలీ. ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళి తినాలి, తినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారని మాకు భయం వేస్తుంది. మర్యాద రామంగానే ఎక్కువ చాలా. అందుకని వెళ్ళి తినేసి మీకు అక్కడ ఏమేమి వెరైటీలు ఉన్నాయో కూడా చూపిస్తాను. నిన్న యాక్చువల్గా బ్లాగ్ స్టార్ట్ చేయండి, కానీ అవ్వలా, ఎందుకంటే సడన్గా అసలు బ్లాగ్ ఐడియా కూడా రాలేదు. అందుకే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. సో మేమైతే టీ తాగేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను కదా. స్టార్ట్ చేసిన తర్వాత నేను జయ్ గారిని అండ్ జయదీప్ని ఇద్దరిని తీసుకొని నేను బ్రైడ్ వాళ్ళ ఇంటికి వచ్చాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక్కడైతే మనకి ఉప్మా, ఇడ్లీ అండ్ దోశ, వడ ఇలా సంథింగ్ చాలా పెట్టారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. తిన్న తర్వాత మేము ఏం చేసాము అంటే, బ్రైడ్కి నెక్స్ట్ డే 3 ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటేమో ప్రధానం అండ్ కాలుగోళ్ళు ఈవెంట్ అండ్ మూడోది ముహూర్తం అనమాట. సో 3 శారీస్ కూడా మేము తీసుకొని, అండ్ బ్రైడ్ వాళ్ళ సిస్టర్ మేక్ ఓవర్ కూడా ఉంది, బ్రైడ్స్ మేడ్ మేక్ ఓవర్. సో తన శారీ కూడా మేము తీసేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఎందుకు అంటే ప్రీ ప్లేటింగ్ చేసుకోవడానికి అనమాట. మనకి ఈజీగా అయిపోద్ది వర్క్ అనేది. ఎవరైతే మేకప్ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది, ఎవరైతే తెలీదో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు ఏదైనా అకేషన్కి రెడీ అవ్వాలనుకుంటే ముందు రోజే మీరు ప్రీ ప్లేటింగ్ చేసేసుకుంటే శారీస్, మీకు చాలా ట్యుటోరియల్స్ కూడా మనకి యూట్యూబ్లో ఉన్నాయి. సో చూసుకొని ప్రీ ప్లేటింగ్ చేసేసుకుంటే నెక్స్ట్ డే ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట. అంటే అంత హడావిడిలో మనం అంత టైం కూడా తీసుకోలేం కాబట్టి ఇది చాలా ఈజీగా అయిపోద్దని చెప్పి ఒక చిన్న టిప్ అనమాట. సో మేమైతే తెచ్చుకొని ఇలా ప్రీ ప్లేటింగ్ చేసేసుకున్నాము. జయ గారే చేశారు, చాలా బాగా చేశారనమాట ప్రీ ప్లేటింగ్. అక్కడైతే మాకు ఐరన్ బాక్స్ అయితే లేదు, మేమైతే స్ట్రైట్నర్తోనే చేసుకోవాల్సి వచ్చిందనమాట. ప్రీ ప్లీటింగ్ ఎలా చేయొచ్చు అనేది మీకు చిన్న క్లిప్స్ అయితే నేను చూపిస్తున్నాను. జయ గారు చేస్తున్నారు కాబట్టి డీటెయిల్గా లేకపోయినా అట్లీస్ట్ ఇలా మీరు ప్లీట్ చేసేసుకున్నా సరిపోతుంది. మాకైతే ఇక్కడ అంత కన్వీనియంట్గా అన్నీ లేవు. సో ఐరన్ బాక్స్ లేదు, టేబుల్ లేదు, ఏమీ లేదు. ఉన్న ఎక్విప్మెంట్తోనే మేమైతే నెక్స్ట్ డేకి ప్రిపేర్ చేసుకుందామని చెప్పి చేసుకున్నాము. ఈ క్లిప్స్ అయితే మీ దగ్గర ఉండాలి శారీ ప్రీ ప్లీటింగ్ చేసుకోవడానికి. ఒకవేళ ఎక్కడైనా మీరు క్లిప్ని ఎలా ప్లేస్ చేయాలో కూడా నేను చూపిస్తాను. సో క్లిప్ని మీరు ఏదైనా చైర్కి కానీ దానికి కానీ పెట్టేసి ప్లీట్స్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది ఎలా అంటే ఎవరి హెల్ప్ లేకుండా మనం ఒక్కలమే ఉన్నప్పుడు చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. కొన్నిసార్లు నాతో పాటు అసిస్టెంట్స్ రారు, కొన్నిసార్లు నాతో పాటు వర్కర్స్ ఎవరు ఉండనప్పుడు ప్రీ ప్లీటింగ్ నేనే చేసేసుకుంటాను అనమాట. సో ఇదైతే ఇగో ఇలా చెప్పాను కదా, ఇలా మనం చైర్కి ప్లేస్ చేసేసి మనం ప్రీ ప్లీటింగ్ అనేది మనం చేసేసుకోవచ్చు. ప్లీట్స్ అన్నీ మనం ఓన్గా మనకి ఎవరు హెల్ప్ లేకుండా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం చైర్కి ప్లేస్ చేసుకొని 1 by 1 మనం ప్లేట్స్ తీసుకొని పిన్ పెట్టుకోవాలి. విడ్త్ అనేది చూసుకోండి, మీకు ఎంత విడ్త్ కావాలి అనేది కూడా మనం క్లియర్గా చూసుకొని పిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఐరన్ చేసుకొని ఇలా బాక్స్ ప్లీటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని బాక్స్ ప్లీటింగ్ అని కూడా అంటారు, అందుకే బాక్స్ ప్లీటింగ్ అన్నాను. సో ముందు రోజు మనం ఇలా చేసేసుకుంటే నెక్స్ట్ రోజు చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట. ప్లేట్స్ కూడా మనకి నీట్గా కనిపిస్తాయి. సో ఇక్కడైతే మేము అన్ని శారీస్ ప్లీట్ చేసేసుకున్నాము. మీరు కూడా ట్రై చేయండి ఏదైనా అకేషన్కి. ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే వచ్చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ అప్పటికి కూడా మీకు రావట్లేదు అని అనుకుంటే కనుక వైజాగ్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. వైజాగ్ వాళ్ళు అయితే కనుక మన దగ్గర ఈ సర్వీస్ అవైలబుల్గా ఉంది. సో నా బిజినెస్ ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. సో ఎవరికైనా ప్రీ ప్లీటింగ్ సర్వీస్ కావాలి, బాక్స్ ప్లీటింగ్ నాకు కావాలి పలానా అకేషన్కి అని అంటే
3 డేస్ బిఫోర్ మీరు నాకు కాంటాక్ట్ అయ్యి ఇలా నాకు పలానా డేట్కి కావాలి, నాకు శారీ బాక్స్ ఫిట్టింగ్ చేయండి అని అంటే నేనైతే బాక్స్ ఫిట్టింగ్ చేయించి మీకు రెడీగా పెడతాను. సో మీరు అకేషన్కి ముందు ఒక 1 డే ముందు నేను రెడీగా పెడితే మీరు వచ్చి రిసీవ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఒకవేళ అవుట్ ఆఫ్ వైజాగ్ అయితే మీకు దగ్గరలో ఎవరైనా ప్రీ ప్లీటింగ్ సర్వీస్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చుకున్న మీకు అకేషన్కి ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ మేమైతే ఇక్కడ అన్నీ కంప్లీట్ చేసేసుకొని హాయిగా సార్ అయితే పడుకున్నారు. మేము ఈవెంట్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాం. అసలు వ్లాగ్ తీయడం అవ్వనే లేదు, అంత హెక్టిక్ ఉందనమాట. చెప్పాను కదా మార్నింగ్ టు ఈవినింగ్ అంటే 3 ఈవెంట్స్ బ్యాక్ టు బ్యాక్ అవ్వడం వల్ల నాకు అసలు వ్లాగ్ చేయడం కుదరలేదు. సో తొందరగా ఈ వ్లాగ్ని ఎండ్ చేయాల్సి వస్తుంది. సో మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.